చెప్పండి అన్న. ఓకే, ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి చర్చించామని కేసీఆర్ పదే పదే రేవంత్ రెడ్డి పిలిచారు. ఈ రోజైతే మీ కవిత గారు కూడా, ఎమ్మెల్సీ కవిత గారు కూడా కేసీఆర్ సభకు రావాలని కోరుతున్నారు. మీరేమో కేసీఆర్ రావడం కాదు కదా, ఉన్న మీరు కూడా ఎమ్మెల్యేలు కూడా బయటకు వెళ్ళిపోయారు, బాయ్కాట్ అంటున్నారు. అంటే అసెంబ్లీలో నిలదీస్తారు గత 10 ఏళ్ల పాలనపై అనే భయంతో మీరు పారిపోయారు. మీది పలాయనవాదం అనేది కాంగ్రెస్ విమర్శ. దీనికి ఏం చెప్తారు? ఎందుకు వెళ్ళిపోయారు? ఎందుకు బాయ్కాట్ చేశారు? ఇప్పుడు మేము ఆల్రెడీ సభను పాల్గొనాలి, 7 రోజులు కూడా సభను నడిపించాలని చెప్పేసి మా బీసీ మీటింగ్ లో కూడా మా ఉపనేత అయినటువంటి హరీష్ రావు గారు చాలా స్పష్టంగా చెప్పిండు. అది కూడా మీరు లైవ్ లో ఈ రోజు చూసిండ్రు. ఏమని, మీరు 7 రోజులు నడుపుతామని చెప్పేసి, మరి ఎప్పటిదాకా నడుపుతారని చెప్పేసి కనీసం దాంట్లో నోట్లో ఆ డేట్లు కూడా ఎందుకు మెన్షన్ చేయాలని చాలా స్పష్టంగా అడిగిండు. మీరు కూడా చూసిండు లైవ్ లో. దాన్ని పారిపోయిందని అందంటే అక్కడ ఏం జరిగింది, అక్కడ ఉపన్యాసము ఏంది, మూసీ నది మీద ప్రక్షాళన అని చెప్పిండ్రు. మూసీ నది మీద మాట్లాడకుండా అడ్డగోళ్ళు మాట్లాడి ముఖ్యమంత్రి గారు అడ్డగోళ్ళుగా మాట్లాడి కళ్ళు కనబడతలేవు, నల్లబడ్డాయి, అది పడ్డాయి, ఇది అంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాష కాదు కదా. అది మర్యాదగా అందరూ చాలా తెలంగాణ సమాజం మొత్తం చూస్తున్నటువంటి సభ అది. శాసనం ఏదైతే మన మండలి ఉందో, ఏదైతే ఉందో అసెంబ్లీ అంటే అందరు చూస్తారు. అందరిని చూసే విధంగా ఒక హుందాగా ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి. ఆ విధంగా మాట్లాడకుండా ఏదేదో తప్పుగా మాట్లాడి దాన్ని తప్పు తోవలో పట్టించి ఇక పారిపోయినంటే మేమేమన్నాము, ఏదైతే మన స్పీకర్ గారిని కోరిండు మా ఉపనాయకుడు, మమ్మల్ని కూడా అవకాశం ఇవ్వండి, మాట్లాడడానికి అవకాశం ఇవ్వమని చెప్పిండు. ఆయన ఏమన్నాడు, స్పీకర్ గారు ఏమన్నారు, ముఖ్యమంత్రిని విమర్శించము అంటేనే నేను మైక్ ఇస్తా అన్నాడు. అట్లా మాట్లాడొచ్చా? అది ఇట్లా ఈ విధంగా వాళ్ళు ఒక వన్ సైడే ఆ సభను నడపడానికి వాళ్ళు ప్రయత్నం చేసి ఉండు. కాబట్టి అనిల్ గారు ఇక్కడ నొక్కడానికే ఈ సభ ఉందని చెప్పేసి వాకౌట్ చేయడం జరిగింది తప్ప మేం భయపడి ఇంత ముందు ఎన్నిసార్లు వాటర్ ఏదైతే నీటి వాటర్ గురించి ఎన్నిసార్లు జరగలేదు. ఇదేం కొత్త కాదు కదా. అనిల్ గారు ఇప్పుడు